జగన్మోహన్ రెడ్డి పాదయాత్రల గురించి గంటల గంటలు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టే ఈ కూటమి ప్రభుత్వంలోని నాయకులు మరియు వాళ్ళ ఎల్లో మీడియాకు ఒక మెడికో విద్యార్థి చనిపోతే ఆ విద్యార్థిని మద్యం మత్తులో కారు ఎక్కించి మరి చంపే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వంలోని పెద్దలు కానీ వాళ్ళ మీడియా కానీ ఒక్క మాట కూడా మాట్లాడడానికి వాళ్ళకి తీరిక లేదు. ఇది ఒక ప్రభుత్వమా లేకపోతే ప్రభుత్వానికి పట్టిన పీడ అని రాష్ట్రంలోని జనాలందరూ కూడా తిట్టిపోస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని తిడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకు కొద్దిగా కూడా కనికరం లేదా అని ఆ మెడికో విద్యార్థి యొక్క తండ్రి ప్రశ్నిస్తున్నాడు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, కనీసం ఒక ఫోన్ చేసేదానికి కూడా నీకు తీరిక లేదా? ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రశ్నిస్తున్నాడు. అమ్మా అనితమ్మ, నీకు పిల్లలు లేరా? ఆడబిడ్డలు లేరా? ఒక మెడికో విద్యార్థిపై దారుణం జరిగితే మద్యం మత్తులో కారెక్కించి దాడి చేస్తే ఆ బిడ్డ చనిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా పరామర్శించడానికి కానీ, ఆ బిడ్డకు వైద్యం చేయించడానికి కానీ, ఆ బిడ్డపై దారుణం చేసిన వ్యక్తుల ఫోటోలు సమాజానికి చూపించకపోవటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం, ఇది ప్రజలకు ఉపయోగపడని ప్రభుత్వం ఇది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా తిట్టుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరిగితే ఆ రోజు సాయంత్రం నుండి ఒక 3 రోజులు కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి డిబేట్లు పెడతారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పలానోళ్ళకి నష్టం జరిగింది, ఒక కిల్లీ కొట్టును నాశనం చేశారు అనే అబద్ధాలు ప్రచారం చేయడానికి వీళ్ళ దగ్గర టైం ఉంటుంది. కానీ ఒక విద్యార్థి ప్రాణం పోతే మాత్రం, ఒక విద్యార్థిపై మద్యం మత్తులో కారెక్కిస్తే మాత్రం, దాడులు చేస్తే మాత్రం, అమ్మాయిలపై దాడులు చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం చేత మాట్లాడడానికి మాటలుండవు, కనీసం పరామర్శించడానికి వీళ్ళకి మనసు రాదు. ఇది ఏం ప్రభుత్వం? ఇది ఒక ప్రభుత్వమా? ప్రభుత్వానికి పట్టిన పీడ అని జనాలు తిట్టిపోస్తున్నారు. ఇంతకంటే దారుణమైన ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఎవ్వరూ కూడా చూసి ఉండరు. ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న వీళ్ళ కూటమి నాయకులు అసలు వీళ్ళకి ఒక్క రవైన మానవత్వం అనేది ఉందా? జరుగుతున్న వాస్తవాలను కళ్ళకు కట్టేటట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటే కనీసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా లేదు. ఎందుకంటే మన నాయకులైనంత మాత్రాన మనం విమర్శించకూడదని ఎక్కడా లేదు. మన ప్రభుత్వంలో తప్పు జరిగితే విమర్శించకూడదని ఎక్కడా లేదు. అదే మీ బిడ్డకు అన్యాయం జరిగితే, అదే మీ కుటుంబానికి అన్యాయం జరిగితే, అదే మీ గ్రామంలో అన్యాయం జరిగితే ఇదే విధంగా చూస్తూ ఊరుకుంటారా మీరు? చెప్పండి. కనీసం దాడి చేసిన వ్యక్తి ఫోటోలు కూడా సమాజానికి చూపించరా? దాడి జరిగిన అమ్మాయికి వైద్యం చేయించడానికి కూడా మీకు మనసు రాదా? హోంమంత్రి గారు, ఆ హోంమంత్రి గారు ఏం పదవి వెలగబెట్టి ఏం చేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కాదు. ఆమెకు అసలు కనీస బాధ్యత కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి, వైసీపీ నాయకుల్ని తిట్టడానికి అయితే ఆమె ఎప్పుడూ ప్రెస్ మీట్లకు ముందుంటారు. మా దగ్గర కూడా ఉన్నాయి ఆయుధాలు అంటారు, మేము కూడా చూపిస్తామని అంటారు, వాడు వీడియోని మాట్లాడతారు. కానీ ప్రజలకు చేయాల్సిన సేవలపైన, ఆమె బాధ్యతలను నిర్వహించడం పైన ఈమెకి బొత్తిగా ఒక్క రవ్వ కూడా బాధ్యత అనేది లేదు, కనీసం మనసు కూడా లేదు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంటే, ఆడబిడ్డలపై దాడులు జరుగుతుంటే కనీసం ఈ హోంమంత్రి మహిళా మంత్రి అయ్యుండి కూడా దిక్కు దివానం లేని పనికిరాని మంత్రిగా తయారై రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నారు. ఇంతకంటే దారుణం ఈ కూటమి ప్రభుత్వంలో ఇంక ఎన్ని చూడాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రియాంక అనే మెడికో విద్యార్థిపై మద్యం మత్తులో దాడి చేసిన ఆ వ్యక్తుల ఫోటోలు ప్రచురించి సమాజానికి చూపించండి. ఆ వ్యక్తులు ఎవరో చూపించండి. సమాజం వాళ్ళని చూస్తుంది, వాళ్ళని కఠినంగా శిక్షించండి. అటువంటి శిక్షల వల్ల సమాజంలో తప్పు చేయడానికి కూడా భయపడాలి మిగతా వారందరూ కూడా. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని వీడియో ద్వారా కోరుతున్నాను.